ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. మరి ప్రియులారా, బాగున్నారా? కృపయు సమాధానం మీకు కలుగును గాక. పునరుత్థాన దీవెనలు ఆశీర్వాదాలు మీకు మీ బిడ్డలకు మెండుగా కలుగును గాక. ఆమేన్. మరి ఈ దినం, ఈ పునరుత్థాన దినం పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో ఏం మాట్లాడబోతున్నారో అట్టి మాటలు మనం ధ్యానించుకుందాం. ప్రభువే మనకు సహాయము చేయను గాక. ఆమేన్. యెషయా పుస్తకం 49వ అధ్యాయం 12వ వచనం ధ్యానించుకుందాం. చూడుడి, వీరు దూరం నుంచి వచ్చుచున్నారు, వీరు ఉత్తర దిక్కు నుండి పడమటి దిక్కు నుండి వచ్చుచున్నారు, వీరు సీనీల దేశం నుండి వచ్చుచున్నారు. హల్లెలూయా. నిజమే పిల్లరా, చూడండి, మీరు ఎలా చూస్తూనే ఉండండి. వీరు వస్తున్నారు, ఎక్కడి నుంచి? దూరం నుంచి వస్తున్నారు. అది ఉత్తర దిక్కు నుంచి వస్తున్నారు, పడమటి దిక్కు నుంచి వస్తున్నారు. వీరు సీనీయుల దేశం నుండి వచ్చుచున్నారు. దేవునికి మహిమ ఎవరు వచ్చేది ఎవరు? మీరు చూస్తూనే ఉంటారు అట్లా. కానీ వచ్చేది ఎవరు అనుకుంటున్నారు? జన సమూహములు రాబోతున్నారు. జన సమూహాలు రాబోతున్నారు. నా ప్రభు మాట ఇచ్చును, అది నెరవేర్చువాడై ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగా. ఉత్తర దిక్కు నుంచి రాబోతున్నారు, ఉత్తర దిక్కు నుంచి రాబోతున్నారు, పడమటి దిక్కు నుంచి రాబోతున్నారు. అంతేకాదు, వీరు సీనీయుల దేశం నుంచి రాబోతున్నారు. సీనీయుల దేశం అంటే ఇప్పుడున్న ప్రజెంట్ చైనా అని చెప్పుకోబోతున్నాం. చైనా దేశం, సీనీయుల దేశం అంటే చైనా దేశం. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి ప్రియులారా, జన సమూహం రాబోతుంది. ఈ పరిచర్లోకి నా ప్రభు ఈ సంవత్సరం జన సమూహం నడిపిస్తున్నాడు అంతే. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మీరు చూసేవాళ్ళు చూస్తూనే ఉంటారు, ఏడ్చేవాళ్ళు ఏడుస్తూనే ఉంటారు. కానీ ఎక్కడ చూసినా తండ్రులుగా జన సమూహంగా రాబోతున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 13వ వచనం చూడండి, శ్రమ నొందిన తన జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. ఆకాశమా నీ ఉత్సాహధ్వని చేయి, భూమి సంతోషించుము, పర్వతములారా ఆనంద ధ్వని చేయుడి. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నాడు నా ప్రభు? శ్రమ నొందిన తన జనముల యందు ఆయన జాలిపడి ఉన్నాడు. తన జనులను ఆయన ఓదార్చడమే కాదు, ఆకాశం చెప్తున్నాడు, ఆకాశమా నీ ఉత్సాహధ్వని చేయి, భూమి నీవు సంతోషించు, పర్వతములారా నువ్వు ఆనందన ధ్వని చేయి. ఎందుకు? దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు అంటే, ఇప్పుడు వరకు తన దాసుడు కార్చిన కన్నీరు కూడా ఉంటారు. అయ్యో ప్రభువా, నా జనులు చూడండి, అయ్యా నా జనుల బాధ చూడండి, నాకు జనుల కష్టము చూడండి, నా జనుల కన్నీరు చూడండి. వారు రక్షణలోకి నడిపించబడాలి, వారు నడిచించిపోకూడదు ప్రభువా. అయ్యా, ఏ బిడ్డ కూడా మీరు రాకలో విడబడకూడదు ప్రభువా, ప్రతి ఆత్మను మీరు రక్షించండి అయ్యా అని కార్చిన కన్నీరుందే, నా దేవుడు దాన్ని వ్యర్థం చేయట్లేదు. దేవునికి మహిమ కలుగును గాక. దానికి తగిన ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఈ 2వ మాసంలోనే నా ప్రభు వాగ్దానం, ఈ సంవత్సరంలోనే వాగ్దానం అది. కానీ ఈ 2వ మాసం ప్రారంభంలో నా ప్రభు చెప్తున్నాడు, నువ్వు అధైర్యపడొద్దు, నీ దగ్గర నేను జన సంద్రాన్ని నడిపించబోతున్నా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈ ఆసక్తి లేని వారు తప్ప తాలు అప్పుడు ఉండరు. ఇక ఆయన ఏర్పాటులో ఉన్నవారు, ఆయన రాకడకు సిద్ధపరచబడిన వారు శ్రేష్ఠులు మాత్రమే ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. పరలోకము చేరుకోలేని 100 మంది కంటే పరలోకం చేర్చుకోగలిగిన ఒక్కడుంటా?
మంచిది. దేవునికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా. నాకు ఎంతమంది ఉన్నారు, అంతమంది ఉన్నారు, అంతమంది పరలోకం వెళ్తారా? వెళ్ళలేరు. పరలోకం వెళ్ళేవారు దేవునికి మహిమ కలుగును కాదు. మంద తక్కువైనను మందలో క్వాలిటీ ఉండాలి. నా ప్రియుడు కోరుకున్న క్వాలిటీ వారిలో ఉండాలి. దేవునికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా. నాకు ఎంతమంది ఉన్నారు, అంతమంది ఉన్నారు, ఇన్ని వేల మంది ఉన్నారు, ఇన్ని లక్షల మంది ఉన్నారు చెప్పుకోవడానికి తప్ప నువ్వు స్వలాభం పొందడానికి ఉపయోగపడటం తప్ప వేరే ఉపయోగం లేదు. నీ పరిచయలో ఎంతమంది ఉన్నారు ప్రభు సన్నిధి చేరుకున్న వారు, ప్రభు రాకడికి ఎంతమంది సిద్ధపడిన వారు ఉన్నారు. దేవునికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా. నేను ఇన్ని సంవత్సరాలుగా సేవ చేస్తున్నానండి, నేను ఇంత కాలంగానే సేవలో ఉన్నానండి, ఇన్ని సంఘాలు కట్టే ఎంతమంది ఉన్నారండి? వారిలో ప్రభు వస్తే ఎత్తబడేవారు ఎంతమంది ఉన్నారండి? దేవునికి మహిమ కలుగునుగా. ఆయన రాబోతున్నాడు. కడవరి ఉద్యమంలో అదే రగిలించబడబోతుంది. ఎంతమంది సిద్ధపడి ఉన్నారో చూడబోతున్నాడు ఆయన. నువ్వు ఎంతమందిని సిద్ధపరిచావో ఆయన చూస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి పిల్లరా, శ్రమ నొందిన తన జనముల యందు ఆయన జాలిపడి ఉన్నాడు. తన జనులను ఓదార్చుడైన ఆకాశమా ఉత్సాహధ్వని చేయి, భూమి సంతోషించుము, పర్వతములారా ఆనంద గానము చేయుడి. అయితే సియోను చూడండి, సియోను అనుకుంటుంది యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభు నన్ను మార్చి ఉన్నాడని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి బిడ్డను మరుచునా? వారైనా మరుస్తారు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నానా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. తల్లి తన గర్భమున పుట్టిన బిడ్డనైనా మర్చిపోద్దంట. ఒక కాలం వచ్చేప్పటి తల్లి ఏం చేస్తుంది? బిడ్డనే మర్చిపోద్ది. తన గర్భంలో పుట్టిన బిడ్డను కూడా మర్చిపోద్ది. కానీ వాళ్ళు మర్చిపోయినా నేను మర్చిపోను అని నా దేవుడు చెప్తున్నాడు. నేను నిన్ను మరువను. చూడము, నా అర్ర చేతుల్లో నిన్ను చెక్కుకొని ఉన్నా. నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటే ఉన్నాయని నా దేవుడు చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నా దేవుడు ఈ ఉదయకాల సమయం ఉంది మీతో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు అంటే, నీ తల్లైనా నిన్ను మర్చిపోతేమో కానీ నేను నిన్ను మరువను అని చెప్తున్నాడు. చూడమో, నిన్ను నా అరచేతుల్లో నిన్ను చెక్కుకొని ఉన్నాను, నీ ప్రాకారం నిత్యము నా ఎదుట ఉన్నవి అని నా ప్రభు చెప్తున్నాడు. నీతోనే చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈ పరిచయతో చెప్తున్నాడు, నాతో చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిత్యము నా ప్రాకారంలో ఆయన సన్నిధిలో ఉన్నాయి. నీ అరచేతిలో చెక్కబడి ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 17వ వచనం, నీ కుమారులు త్వరపడుచున్నారు, నిన్ను నాశనము చేసి నిన్ను పాడు చేసిన వారు నీలో నుండి బయలు వెళ్ళొచ్చినారు. దేవునికి మహిమ కలుగునుగా. నీ కుమారులు త్వరపడుతున్నారు. ఎందుకు? నీ దగ్గరికి రావడానికి. నీ కుమారులు నీ దగ్గరికి రావడానికి త్వరపడుతున్నారు. కానీ నీలోంచి కొంతమందిని నా ప్రభు తరిమేస్తున్నాడు. ఎందుకంటే నిన్ను నాశనము చేసి నిన్ను పాడు చేసిన వారిని నీలో నుంచి తోలివేస్తున్నాడు. నాశనము చేసి పాడు చేసిన వారిని ఏం చేస్తున్నాడు దేవుడు? బయట తోలివేస్తున్నాడు. అంతే. ఎందుకు అంటే రేపు పొద్దున అక్కడ ఎడం ఉండదు, ఖాళీ ఉండదు కదా, వాళ్ళకి ప్లేస్ ఉండదు. ఈ పనికి మాలంలో ఎందుకు? అందుకే నీ కుమారుల్ని దూరం నుంచి త్వరపడుతున్నారు. కుమారులు ఏమవుతున్నారు? త్వరపడుతున్నారు నీ దగ్గర రావడానికి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడు, కనులెత్తి నలు తీసినావు. చూడు, వీరందరూ కూడా కూడుకొని నీ ఎద్దకు
వచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు నలుదిక్కులా కూడా చూడు, కనులెత్తి నలుదిక్కులా కూడా చూడు, వీరందరూ కూడా కూడుకొని నీ యొద్దకు వస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వీరందరూ కూడుకొని నీ యొద్దకు వస్తున్నారు. అది బుక్ కాదు, బైబిల్. ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాలి. నువ్వు బైబిల్ ఎంత జాగ్రత్తగా పెట్టుకుంటే దేవుని అంత భయం ఉందని అర్థం. దేవుని జీవ మాట ఉంది దాంట్లో. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి ప్రియులారా, నలుదిక్కుల నుంచి జనము వస్తున్నారు. వారందరూ కూడా కూడుకొనుచు నీ యొద్దకు వచ్చుచున్నారు. నీవు వీరందరినీ, దేవునికి మహిమ కలుగునుగాక. నలుదిక్కుల నుంచి వచ్చే జనం ఎలా ఉండబోతున్నారు? ఆభరణముగా ఉండబోతున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. ఆభరణముగా నువ్వు వారిని ధరించుకుంటాం. పెండ్లి కుమార్తె చూడండి, పెండ్లి కుమార్తె వడ్డానము ధరించుకున్నట్లుగా నీవు వారిని అలంకారంగా ధరించుకుంటావు. నలుదిక్కుల నుంచి వచ్చే జన సమూహము నీకు ఆభరణ భూషణముగా మారిపోతున్నారు. పెండ్లి కుమార్తె వడ్డానము అన్నీ ఉన్న పెండ్లి కుమార్తెలో వడ్డానం లేకపోతే పెళ్లి కుమార్తె అలాగుంటుందా? అందం ఉంటుందా? ఉండదు కదా. అన్నీ ఒళ్ళు అంతా ధరించుకున్నాం. మనం ధరించుకోలేండి, మనకు ఆ దరిద్రం లేదు. దేవునికి మహిమ కలుగును కాదు. ఒళ్ళంతా ధరించుకున్నా ఆ వడ్డానం ఉంటేనే అమ్మాయికి అందం. అలాగా అంటే అంత ప్రాముఖ్యముగా వారిని ధరించుకుంటావు అని అర్థం. దేవునికి మహిమ కలుగును కాదు. నా జీవము తోడని ప్రమాణము చేయుచున్నానని యెహోవా మామూలుగా చెప్పట్లా, ఆయన జీవము తోడని ప్రమాణం చేసి చెప్తున్నాడు. నలుదిక్కుల నుంచి నీకు జన సమూహం రాబోతుంది. నీవు ఆభరణముగా వారు ఉండబోతున్నారు. పెండ్లి కుమార్తె ధరించిన వడ్డానం వలె వారు నీకు ఉండబోతున్నారు అని ప్రమాణపూర్వకంగా, ఆయన జీవము ప్రమాణపూర్వకంగా నా ప్రభు వాగ్దానం చేస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నివాసులు విస్తరించినందున పాడైన నీ చోట్లను, అమ్మా, వీటి స్థలములను నాశనము చేయబడిన నీ భూమి వారికి ఇరుకుగా ఉంది. చూడండి, నీ జన సమూహం వస్తే ఇప్పుడు ఎంతవరకు ఉండాలి, స్థలాలన్నీ కూడా ఇరుకైపోతాయంట. నిన్ను నాశనము చేసిన వారి, నిన్ను మృంగివేసిన వారు దూరంగా ఉంటారు. నీవు సంతానహీనురాలవైనప్పుడు నీకు పుట్టిన కుమారులు, ఈ స్థలము మాకు ఇరుగ్గా ఉన్నది, ఇంకా విశాలమైన స్థలం మాకు ఇమ్మని దేవునికి మహిమ కలుగును గాక. వచ్చిన వారందరూ ఏం చెప్తారంటే, అయ్యా మాకు స్థలము సరిపోవట్లేదు, మాకు ఇంకా స్థలం పెరగాలి, మాకు విశాలమైన స్థలం మాకు ఇవ్వమని చెప్తుంటారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తొందరలోనే మందిరం ఎస్టాబ్లిష్ అవబోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 22వ వచనం, ప్రభువు యెహోవా ఎలాగూ సెలవిచ్చున్నాడు, నేను జనముల తట్టు నా చేయి ఎత్తుచున్నా, జనముల తట్టు నా జ్యోతి ఎత్తుతున్నా, వారు నీ కుమారులను రొమ్ము నుంచి వచ్చెదరు. నీ కుమార్తెలు వారి భుజాల మీద మోయబడి వస్తారు. రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను, వారు రాణిలు నీకు పాలుచు దాదీలుగాను. హల్లెలూయా. చూసారా ప్రియులారా, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చిన మాట ఏంటంటే, జనములు నీ తట్టు, జనముల తట్టు ఆయన చెయ్యెత్తి రండి అని పిలవబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును. ఆయన చెయ్యెత్తి జనముల తట్టు ఆయన చేయెత్తబోతున్నాడు. అందరూ ఆయన చేతి నీడకి ఆశ్రయానికి రాబోతున్నారు. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. ధ్వజమునెత్తుతున్నాడు ఆయన. ధ్వజమునెత్తు వారు నీ కుమారులను రొమ్మున ఆంచుకొని రాబోతున్నారు. రొమ్మున ఆంచుకొని నీ పిల్లల్ని ఎత్తుకొని వస్తారు. రొమ్మున ఆంచుకోవడం అంటే, ఆంచుకొని రావటం అంటే అర్థం ఏంటి? వచ్చేవారు అంటే
పరిచర్యలకు వచ్చేవారు రాబోయే కాలానికి కూడా వారి బిడ్డలను కౌకులు తెచ్చుకుని వస్తారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. తరతరాలకి రాబోయే కాలాలకు కూడా వారి బిడ్డల్ని రొమ్మున అంచుకుని వస్తూ ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నీ కుమార్తెలు వారి భుజాల మీద మోయబడతారు. రాజులు ఏమిటంటే మనం పోషించే తండ్రులుగాను, వారి రాణులు పాలిచ్చే దాదులుగాను ఉండేదారు. వారు భూమి మీద సాగిలపడి నీకు నమస్కారం, నీ పాదముల ధూళి నాకేదా. ఒక్క నిమిషం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. రాజులేమో నిన్ను పోషించేవారుగా నిలబడతారు, రాణులేమో పాలిచ్చు దాదులుగా నిలబెడతారు. చూసారా ప్రియులారా, ఇక పరిచర్యలో లోటు ఏముంది? రాజులు రాబోతున్నారు. ఇక పరిచర్యలో వెలితి అంటూ ఉండదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇప్పటి వరకు పరిచర్య జరిగింది వేరు, ఇక మీదట పరిచర్య జరగబోతుంది వేరు. ఈ ఫిబ్రవరి మాసం నుంచి చూడండి, పరిచర్య విధానమే మారిపోతుంది. మొదటి దినమే నా ప్రభు చెప్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇప్పటి వరకు వారి మీద, వీరి మీద, మీ మీద ఆధారపడ్డావేమో, ఇక మీదట పరిచర్యలోకి రాజులు రప్పిస్తున్నాడు నా దేవుడు, రాణులు రప్పిస్తున్నాడు నా దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. వారు భూమి మీద సాగిలపడి నమస్కారం చేస్తారు. ఈ పరిచర్య నాకు నమస్కారం చేశారు. నా పాదముల ధూళి నాకేదారు. చూడే, అప్పుడు ఇవన్నీ జరుగుతుంది కాబట్టి అప్పుడు చెప్తాను, అప్పుడు నేను యెహోవాననియు నా కొరకు కనిపెట్టుకుని వారు అవమానము నొందరనియో నీవు తెలుసుకుంటావు. దేవునికి మహిమ కలుగు. ఇవన్నీ ఖచ్చితంగా నీవు చూస్తావు, ఖచ్చితంగా చూస్తావు. ఎందుకంటే ఆయన కోసం ఎవరైతే కనిపెట్టుకుని ఉన్నారో వారి జీవితంలో నా ప్రభు కార్యం జరిపించబోతున్నారు. నా ప్రభు వారి జీవితాల్లో కనిపెట్టుకున్న వారి కోసం కార్యం జరిపిస్తున్నాడు. ఎందుకంటే అవమానమును ఇక మీదట నువ్వు దేవుని కోసం కనిపెట్టుకున్న వారికి ఎన్నడూ కూడా ఇక అవమానం నొందరని నీవు తెలుసుకుంటావు. దేవునికి మహిమ కలుగుగా. నిజమే, దేవుడి మీద ఆధారపడ్డాడు కాబట్టి ఈ సేవకుని ఇంతగా హెచ్చించాడు దేవుడు అని నీ కనులారా చూస్తూ, నీ చెవులారా వింటూ, నీ నోటారా నువ్వు మాట్లాడతావు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. నా ప్రభు అన్యాయస్తుడు కాదు. నిజముగా ఆయన కోసము కనిపెట్టువారు, ఆయన కొరకు కనిపెట్టు వారిని ఎన్నడూ కూడా ఆయన సిగ్గుపరిచే దేవుడు కాదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 25వ వచనం. యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, బలాద్యులు సహితము వారు ఎవరైతే చెరపట్టారో ఆ బలాద్యులు చెరపడతారు కదా, ఆ చెరపట్టిన వారిని సైతము విడిపింపబడతారంట. భీకరులు చెరపట్టబడిన వారు విడిపింపబడతారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూసారా ప్రియులారా, బలాద్యులు ఎవరైతే బంధించి వేస్తున్నారో వారిని విడిపించేస్తున్నాడు నా దేవుడు. వారిని విడిపిస్తున్నారు. ఇప్పటి వరకు ఎవరైతే అడ్డు బండలుగా ఉన్నారో, ఆటంకాలుగా ఉన్నారో, వారి చేతుల నుంచి, వారి నుంచి నా ప్రభు అనేకులు విడిపించబోతున్నారు. అంతేకాదండి, భీకరులు చెరపట్టబడే వారిని కూడా ఆయన విడిపింపజేస్తున్నారు. ఇంకా ఒక మాట చెప్పమంటారా? ఎవరైతే మనతో ఇప్పటి వరకు యుద్ధము చేస్తున్నారో, ఎవరైతే పరిచర్యకు ఆటంకంగా, అవరోధంగా మారారో, ఎవరైతే ఆ పరిచర్య ముందుకు వెళ్ళలేకుండా ఆ పరిచర్యకు అడ్డగిస్తున్నారో, వారందరూ శత్రువు ఎవరైతే ఉన్నాడో వాడిని
వాడితో నా దేవుడు యుద్ధం చేయబోతున్నాడు. నా పక్షంగా ఆయన యుద్ధం చేయబోతున్నాడు. నీ పక్షంగా మన దేవుడు యుద్ధం చేయబోతున్నాడు. ప్రియులారా, ఇప్పుడు వరకు ఎవరైతే ఆటంకంగా అవరోధంగా ఉన్నారో వారిని మన దేవుడే మన పక్షంగా యుద్ధం చేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇప్పటి వరకు ఎవరైతే కాలు దువ్వారో, ఎవరైతే ఈ పరిచర్లు ఆయన యొక్క పరిచర్లు అటగిస్తున్నారో వారి మీద ఆయన యుద్ధం చేయబోతున్నాడు. ఇక నువ్వు యుద్ధం చేయాల్సిన పని లేదు. ఇక నువ్వు నెమ్మదిగా నిలిచి ఊరక నిలిచి చూడటమే. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడు వరకు కూడా ఎక్కడ కరపత్రిక ఇత్తకు వెళ్ళినా, ఎక్కడ సువార్త చెప్పడానికి వెళ్ళినా, ఎటువైపు వెళ్ళినా అక్కడ అడ్డగించేవారు అనేక మంది ఉన్నారు. అనేక మంది తిరుగుబడుతున్నారు. క్రైస్తవ మీద అనేక మంది దాడులు జరుగుతున్నాయి. భయంకరమైన దాడులు జరుగుతూ ఉన్నాయి. అలాంటి అన్నింటిని కూడా నా ప్రభువు అంటున్నాడు కదా, వాళ్ళందరితో కూడా ఇదిగో ఇక మీదట నీ మీద యుద్ధము ఎవరైతే చేస్తున్నారో వారి మీద నేనే యుద్ధము చేస్తాను అంట. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. నీ శత్రువుని నా శత్రువుగా ఎంచి నేనే వాడిని అంతమొందించబోతాను అని నా ప్రభు చెప్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నీ పిల్లలను నేనే రక్షించదను, యెహోవానైన నేనే నీ రక్షకుడుననియు, యాకోబు యొక్క బలవంతుడు నీ విమోచకుడని మనుషులందరూ కూడా చూడండి. నీ యాకోబు విమోచకుడు నీ బలవంతుడని అంటే దేవుడు యాకోబుని నడిపించిన దేవుడు, యాకోబుని గొప్ప చేసిన దేవుడు, యాకోబుకి ఖ్యాతినిచ్చిన దేవుడు, ఆ బలాఢ్యుడైన దేవుడు నీ దేవుడు అని చెప్పి మనుషులందరూ కూడా తెలుసుకోబోతున్నారు. ఇప్పటి వరకు ఎవరైతే నిన్ను బాధ పెట్టారో, నిన్ను ఎవరైతే అడ్డగించారో, ఎవరైతే నిన్ను ఇబ్బంది పెట్టారో, ఎవరైతే నిన్ను మానసికంగా శారీరకంగా నిన్ను బాధలు పెట్టుకుంటూ వచ్చి నిన్ను అవమానించారో వారందరూ కూడా వారి స్వమాంసమే, వారి మాంసం వాళ్ళు పీకు తిన్నట్టుగా నా దేవుడు చేయబోతున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఒకటి పీకు తింటాం కాదు, వాడి పీకు తింటమే. అంటే ఎంత దీనస్థితికి వస్తాడు చూడండి, ఎంతటి ఎంత దీనస్థితిలో ఉంటాడు చూడండి, దరిద్రపు స్థితిలోకి వస్తాడు చూడండి. వాడి మాంసం వాడే పీకు తినేటట్లుగా అంత స్థితికి రాబోతున్నాడు వాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. క్రొత్త ద్రాక్ష రసము చేత మత్తులైనట్లుగా తమ రక్తము చేతనే వాళ్ళు మత్తులైపోతారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. వారి రక్తము చేత వారే మత్తులైపోతారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, నా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు శ్రేష్టంగా, నీతో నాతో మరీ ముఖ్యంగా ఈ పరిచర్యతో ఆయన మాట్లాడుతున్నాడు, మినిస్ట్రీతో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 8వ వచనం చూడండి పిల్లరా, అనుకూల సమయమందు నేను నీ మొర ఆలకించి ఉత్తరం ఇచ్చి తిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని, బయలు వెల్లుడని బంధింపబడిన వారితోను, బయటకు రండి అని చీకటిలో ఉన్న వారితోను చెప్పుచు దేశమును చక్కపరిచి పాడైన స్వాస్యములను పంచిపెట్టుటకై నన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నా ప్రభు నన్ను నియమించాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చూసారా ప్రియులారా, ఇదే అనుకూల సమయం. మన సమయం వచ్చిందండి. ఇదే మన సమయం, అనుకూల సమయం. ఇక మీదట ఎవరు ఎన్ని అడ్డంకులు పెట్టినా, ఎన్ని కుతంత్రాలు చేసినా, ఏం చేసినా ఇక వాడి పని అంతే సంగతి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇదే అనుకూల సమయమందు నేను నీ మొరను ఆలకించి నీకు ఉత్తరం ఇచ్చి తిని. ఆల్రెడీ మన మొర ఆలకించి మనకేమేసేదైనా
ఉత్తరం ఇచ్చేసి జవాబు చెప్పేశాడు, ఆన్సర్ ఇచ్చేశాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. రక్షణ దినమందు నిన్ను నేను ఆదుకున్నాను, ఇదిగో ఇక మీద నువ్వు బయలు వెలుడి అని బంధింపబడిన వారితోనూ బయటికి రండి అని చీకటిలో ఉన్న వారితోనూ ఆయన చెప్పొచ్చున్నాడు. ఇప్పటి వరకు బంధించి వేశారు. నువ్వు అటు వెళ్ళకూడదు, అక్కడికి వెళ్ళకూడదు, అక్కడ చేయకూడదు, ఆ వాక్యం వినకూడదు అని ఎవరైతే బంధించారో ఆ బంధకం నుంచి నా ప్రభు విడిపిస్తున్నాడు. బయటికి రండి, ఆయనే పిలుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఏం చేస్తున్నాడండి ఆయనే? బయటకు రండి అని. చూడండి, చీకటిలో ఉన్న వారితో కూడా ఆయన చెప్తున్నాడు. పాపంలో ఉన్న చీకటిలో ఉన్న వారు కూడా చెప్తున్నాడు, ఇదిగో నువ్వు అక్కడికి వెళ్ళు, నీకు రక్షణ నేను అక్కడ సిద్ధపరిచాను, నువ్వు అక్కడ రక్షించబడు, నేను పరలోక రాజ్యం నేను తీసుకుని వెళ్తా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అని బంధించబడిన వారితో ఆయన బయటకు రండి అని, చీకటిలో ఉన్న వారితో ఆయన బయటకు రండి చెప్పొచ్చున్నారు. దేశమును చక్కపరిచి, చూసారా, దేశమును చక్కపరిచి పాడైన శ్వాసములను, ఏవైతే పాడైపోయినాయో ఆ శ్వాసాలను పంచిపెట్టడానికి నన్ను కాపాడి ప్రజలకు నన్ను నిబంధనగా నియమించాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 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 దేవునికి మహిమ కలుగునుగా. చూడండి ప్రియులారా, మరి ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో చూటిగా మాట్లాడాడు. నీతో నాతో మాట్లాడాడు. ఈ దినం ఆయన ఎంతగానో చూటిగా తేటగా మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? ఏం మాట్లాడాడు ఆయన? చూడుడి వీరు దూరం నుండి వచ్చుచున్నారు, వీరు ఉత్తర దిక్కు నుండి ఉత్తర దిక్కు నుండి పడమట దిక్కు నుండి వచ్చుచున్నారు, వీరు సీనీయుల దేశముల నుండి వచ్చుచున్నారు. హల్లెలూయా. 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 నిజం పిల్లారా, ఉత్తర దిక్కు నుంచి నా ప్రభు అనేక జనములను రప్పించబోతున్నాడు. పరమట దిక్కు నుంచి అనేకులను రప్పించబోతున్నాడు. అంతేకాదు, అక్కడ పేరు పెట్టి చెప్తున్నాడు, సీనీయుల దేశములో నుండి వచ్చుచున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. నిజం పిల్లారా, నా ప్రభు కార్యములు చేయటం మొదలుపెట్టాడు. నా ప్రభు కార్యములు చేయటం మొదలుపెట్టాడు. అనేక అద్భుత ఆశ్చర్య కార్యము జరిపించబోతున్నాడు. వినూత్నమ రీతిలో ప్రత్యేకించబడి ఈ పరిచర్య ముందుకు వెళ్ళబోతుంది. అందరూ ఆశ్చర్యపడినట్లుగా, ఇది ఎలాగూ జరిగినని ఆశ్చర్యపడినట్లుగా ఈ పరిచర్యను ఉరివెత్తిన నా ప్రభు ఎగిసి పట్టబోతున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 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 చూడండి పిల్లారా, ప్రపంచం మీదకి భయంకరమైన ఉగ్రతను ఆయన కుమ్మరించబోతున్నాడు. దేశాలు కొట్టుకోబోతున్నాయి. దేశాలే నాశనం కాబోతున్నాయి. భయంకరమైన దాడులు జరగబోతున్నాయి. ప్రాణ నష్టము అత్యధికంగా జరగబోతుంది. ప్రాణ నష్టము అత్యధికంగా జరగబోతుంది. అయ్యో, ఎటు చూసినా రోజుల కొని అంగలార్పు వినపడబోతున్నాయి. ఎటు చూసినా మరణ ఘోష వినపడుతుంది. శవములు కుప్పలు తెప్పలుగా పడబోతున్నాయి. నేనే అనుమతిస్తున్నాను అని నా ప్రభు చెప్తున్నాడు. ఆయనే అనుమతిస్తున్నాడు. ఎందుకు అంటే కడవరి ఉద్యములో క్వాలిటీ బయటకు తీయబోతున్నాడు, నాణ్యతను బయటకు తీయబోతున్నాడు. తప్పాతాలు పొట్టు ఎగరగొట్టబోతున్నాడు. అగ్ని చేత వాటిని కాల్చివేయబోతున్నాడు. నాణ్యమైన గింజలను మాత్రమే కొట్టుల్లో చేర్చుడి అని చెప్తున్నాడు. అదిగో శ్రమలు ప్రారంభమవుతున్నాయి. ఆయన ఉగ్రత పాత్రను కుమ్మరించబోతున్నాడు. ఉగ్రత పాత్రను ప్రభువా, తప్పించయ్యా.
అయ్యా కార్యం కార్యం వచ్చి కార్యం వచ్చి అయ్యా ఒకరితో నుంచి కిడీల నుంచి తప్పించి అయినను అయ్యా అయినను మీ చిత్తము సిద్ధించబడినగా అయ్యా మీ చిత్తమే సిద్ధించబడినగా మీ చిత్తమే సిద్ధించబడిన ప్రభు అయ్యా ఆశపడి ప్రాంతం అయ్యా ప్రపంచం ప్రతి బిడ్డ కూడా అయ్యా ప్రతి బిడ్డ కూడా మీ సృష్టి కదయ్యా మీ జీవమే కదా అయ్యా దైవం మీ చిత్తమైతే కరుణించి అయ్యా కనికరించి అవగ్రత నుంచి తప్పించి అయ్యా మీకు అప్పగించు లొంగిపోతున్నా లోపడిపోతున్నా తండ్రి అయ్యా రాబోయే అయ్యా ఉపయోగించి ఇప్పుడు రావాలని తప్పించండి అయ్యా దేశాలు ప్రభా అయ్యా మీరు అక్కడ చూసి అన్నారు మేము అది నెరవేర్చకూడదు ప్రభు అని అడగలేను కానీ ప్రభు మీ ప్రజలను తప్పించండి అయ్యా హతులైపోతున్న వారిని తప్పించండి అయ్యా ఒక్కసారి కరుణించి ఒక అవకాశం ఇవ్వండి రక్షణలోకి నడిపించి నిత్య జీవులోకి అడుగులుగా ఎంచింది తండ్రి నశించిపోనే మీకు అప్పగించుకుంటూ లొంగిపోతూ ప్రియులారా విన్న వాక్య నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. నా ప్రభు నీతోనే మాట్లాడాడు. ఆయన ఇచ్చిన ప్రతి వాగ్దానం నేను నిన్ను మరువను, నా అరచేతిలో నిన్ను చెక్కుని ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి, నీ ఎదుకు వచ్చిన వారు ఆభరణలుగా నీవు ధరించుకుంటావు, రాజులు నిన్ను పోషిస్తారు, వారు నేను తండ్రులుగాను రాణులు నీకు దాదీలుగాను ఉంటారు, నీతో యుద్ధము చేయి వారితో నేనే యుద్ధము చేస్తాను నా ప్రభు మాట ఇస్తున్నాడు. అనుకూల సమయం ముందు నేను నీ మొర ఆలకించి నీకు ఉత్తరం ఇస్తాను నా ప్రభు చెప్తున్నాడు. పాడైన శ్వాసము నీవు పంచిపెట్టదు అని నా ప్రభు చెప్తున్నాడు. ప్రజలకు నీవు నిబంధనగా ఉంటావు అని నా ప్రభు ఈ దినం వాగ్దానం చేసి ఉన్నాడు. ఈ పరిచర్ల విషయమై నా ప్రభు అనేకమైన కార్యం జరిపించబోతున్నాడు. మీ పరిచర్ల విషయమై నా ప్రభు అనేక కార్యం జరిపించబోతున్నాడు. ఆయన రాకడ సిద్ధంగా ఉన్నాడు. కడబరు ఉద్యమం రగులుకుంటుంది. మనమంతా కూడా ఆయన యొక్క రథాస్ములుగా సిద్ధపడదాం. అనేకులను సిద్ధపరచడానికి పౌరుషము రోషం పూనుకున్నాను. దేవునికి మహిమ కలుగునుగా. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం.